ఇంటి పట్టు నుండి నన్ను ఏమన్నా చూసుకుంటావా? నీకు నచ్చినట్టుగా తిరగడం నీకు ఇష్టమే కదా అని చెప్పనేసరికి, ఏదో నేను జల్సాలకు తిరుగుతున్నట్టు మాట్లాడతారే అని చెప్పను. కానీ నీతో వాదించే ఓపిక నాకు లేదమ్మా, వెళ్ళు, నీకు ఇష్టం వచ్చినట్టుగా తిరుగు అని చెప్పి ఇంకా సత్యం చెప్పేసరికి మీనా వంటగదిలో ఉండి వీళ్ళిద్దరూ మాట్లాడుకోవడం చూసి నవ్వుకుంటుంది. నవ్వుకున్న తర్వాత ప్రభావతి కాస్త ఈవేళ చాలా నీరసంగా ఉంది, ఏంటో చాలా నీరసంగా ఉంది, వెళ్ళి కొంచెం సేపు పడుకుంటాను అని చెప్పి ప్రభావతి కాస్త వెళ్ళిపోయి పడుకుంటుంది. రోహిణి వచ్చి, మీనా చాలా నీరసంగా ఉంది, కొంచెం కాఫీ ఇవ్వవా అనగానే, ఏంటి రోహిణి పార్లర్లో అంత పనికివైపోయిందా? ఒకరిద్దరు మనుషులను పెట్టుకోవచ్చు కదా, పార్లర్ బాగానే మెయింటైన్ అవుతుంటే వాళ్ళకి శాలరీలు ఇవ్వడం పెద్ద కష్టమేం కాదు కదా అని చెప్పాను. కానీ తర్వాత ఆలోచిస్తానులే మీనా, ముందు కాఫీ ఇవ్వను. కానీ పెడుతున్నాను అని చెప్పి మీనా కాస్త కాఫీ పెట్టి తీసుకొస్తుంది. తీసుకొచ్చేసరికి ప్రభావతి కాస్త కిందకొచ్చి, ఏ అమ్మ రోహిణి అంత నీరసంగా కనిపిస్తున్నావేంటమ్మా, అలసిపోయావా? ఈవేళ పార్లర్లో పని ఎక్కువగా ఉందా? నేను చెప్పాను కదమ్మా ఒక ఇద్దరు మనుషులు పెట్టుకోమని, మనకు పార్లర్ బాగానే రన్ అవుతే వాళ్ళిద్దరికీ శాలరీలు తీయడం ఎంత మాత్రం ఏం కాదు కదా అని చెప్పాను. కానీ పెట్టుకుంటానులే ఆంటీ, ఇప్పుడు ప్రజెంట్ ఇలా నడవనివ్వండి అని చెప్పనేసరికి, అవునా సర్లే అమ్మ నీ ఇష్టం అని చెప్తుందే తప్ప రేపు నేను పార్లర్కి వస్తాను అన్న మాట చెప్పదు ప్రభావతి. ఇంకా రోహిణి ఆ రోజు అలసిపోయి మరుసటి రోజు ఉదయాన్నే లేచి మళ్ళీ మామూలుగా వెళ్ళిపోతుంది. ఎందుకంటే పెళ్ళిళ్ళ సీజన్ కదా, అస్సలు ఖాళీ ఉండదు, ఒకరి తర్వాత ఒకరు పార్లర్కి వస్తూనే ఉంటారు. సో అస్సలు ఖాళీ లేకుండా ఉండడం వల్ల ఇంకా అంతలా స్ట్రగుల్ అయిపోతుంది రోహిణి అయితే. ఇంకా అలా స్ట్రగుల్ అయిన తర్వాత మరుసటి రోజు ఉదయాన్నే కామాక్షి ఏం చేస్తున్నావు అనగానే, ఏమీ లేదు వదినా అని చెప్పనేసరికి, రా అలా మన పార్లర్ దాకా వెళ్ళొద్దాము అని చెప్పనేసరికి, మరి ఇప్పుడు నా దగ్గర డబ్బులు ఏమీ లేవు, ఏమైనా చేయించుకుంటే ఒక్క రూపాయి కూడా ఇవ్వలేను మీరు అనగానే, అది నా పార్లర్ కామాక్షి, నా పార్లర్కి నువ్వు నన్ను తీసుకెళ్ళి టిఫిన్ ఇప్పించినప్పుడు లేదా? ఏం పర్లేదు, నువ్వేం కావాలో చేయించుకో, రోహిణితో నేను మాట్లాడతాను, మనదే కదా పార్లరు అంటూ ఇంకా ప్రభావతి కాస్త రోహిణిని తీసుకుని వెళ్తుంది. వెళ్ళేసరికి ఆటో దిగడంతో పైకి చూస్తుంది కామాక్షి. అదేంటి వదినా, ప్రభావతి పార్లర్ అని పేరుండేది కదా, ఇప్పుడేంటి ఇదేదో ఇంగ్లీష్లో పేరుంది? ఒరే బాబు ఆ పేరేంటి అనగానే, క్వీన్స్ పార్లర్ అని చెప్పాను. కానీ క్వీన్స్ పార్లరా, అదేంటి వదినా, ప్రభావతి పార్లర్ అని కదా పేరుండేది తెలుగులో, మరి ఇదేంటి ఇంగ్లీష్లో పేరుంది? ఏదో డౌట్గానే ఉందనగాని, అలాంటిదేమీ ఉండదు, ఏదో పెట్టుంటుంది రోహిణి, లేదా పొరపాటున ఏదో అయ్యి ఉంటుంది, పద లోపలికి వెళ్దాం అని చెప్పనేసరికి ఇద్దరు కూడా కౌంటర్ దగ్గరికి వెళ్తారు. ఏం కావాలండి, ఫేషియలా లేదంటే ఏం కావాలి అని చెప్పాను. కానీ ఏంటమ్మాయి నన్ను చూసి గుర్తుపట్టలేదా ఏంటి, మీ ఓనర్ రోహిణి లేదా అని చెప్పాను. కానీ ఏంటి మేడం ప్రతి ఒక్కరు వచ్చి ఓనర్ రోహిణి లేదా అంటారు, రోహిణి గారు ఇక్కడ ఓనర్ కాదు మేడం, ఆవిడ ఇక్కడ వర్క్ చేస్తుంది అంతే అని చెప్పాను. కానీ ఏ రోహిణి గురించి అనుకుంటున్నావు, ఈ షాప్ ఓనర్ రోహిణి, ఈ పార్లర్ ఓనర్ రోహిణి గురించి మాట్లాడుతున్నాను అనగానే, ఈ పార్లర్లో ఉన్నది ఒకే ఒక్క రోహిణి మేడం, ఆవిడే ఇందులో వర్క్ చేస్తున్నారు, మీరు చెప్పినట్టుగా ఒకప్పుడు ఈ పార్లర్కి ఓనరే ఆవిడ, కానీ ఇప్పుడు ఓనర్ కాదు వర్కరు అని చెప్పనేసరికి ఒక్కసారిగా కామాక్షి ప్రభావతి ఇద్దరు షాక్ అయిపోతారు. ఏం మాట్లాడుతున్నావు అమ్మాయి, రోహిణిదే కదా ఈ పార్లర్లో అనగానే, ఎన్నిసార్లు చెప్పాలి మేడం, రోహిణి మేడంది కాదు ఈ పార్లర్, మా మేడం రోహిణి మేడం దగ్గర కొనేశారు, ఈ మాట మా మేడం విన్నారనుకోండి నన్ను ఉద్యోగంలోంచి తీసేస్తారు, వాళ్ళు అలా మాట్లాడుతూ ఉంటే నువ్వు చూస్తూ ఊరుకుంటావా అని నన్ను అంటారు అని చెప్పనేసరికి, నిజంగా ఈ పార్లర్ రోహిణిది కాదా అని చెప్పాను. కానీ కాదని ఎన్నిసార్లు చెప్పాలి, ఇది రోహిణి మేడం పార్లర్ కాదు, రోహిణి మేడం ఇక్కడ వర్క్ చేస్తారని. కానీ ఇక్కడే తను ఉందా అని చెప్పనేసరికి ఉంది అని చెప్పాను. కానీ ఒక్కసారి పిలువమ్మా అని చెప్పనేసరికి, మేడం రోహిణి మేడం అని చెప్పాను. కానీ ఏంటి అని చెప్పాను. కానీ మీకోసం ఎవరో వచ్చారు మేడం అని చెప్పనేసరికి ఇంకా మనిషి కాస్త రోహిణి కాస్త వస్తుంది. వచ్చేసరికి, ఏంటి రోహిణి ఇంత మోసం చేస్తావమ్మా ప్రభావతి వదిన్ని,
పార్లర్ అమ్మేశావంట. ఇప్పుడే ఈ అమ్మాయి చెప్తుంది ఈ పార్లర్ నీది కాదంట కదా, నువ్వు ఇందులో పని చేస్తావంట కదా. ఈ అమ్మాయి ఆల్రెడీ మాకన్నీ చెప్పేసింది, నువ్వేమీ అబద్ధాలు చెప్పక్కర్లేదు అని చెప్పనేసరికి ప్రభావతి ఏం మాట్లాడదు. రావదిన వెళ్దాము అని చెప్పాను కానీ అది కాదు అత్తయ్య అని చెప్పనేసరికి రావదిన అని చెప్పి ఇద్దరు కూడా అక్కడి నుంచి వచ్చేస్తారు. ఏంటోదిన ఎంత మోసము, రోహిణి ఎంత నమ్మించింది, పార్లర్లు అమ్మేసిందా? ఇప్పుడు వరకు చెప్పలేదే వదిన పార్లర్లు అమ్మేసిన విషయం. మనకు ఒక్క మాట అయినా చెప్పాలి కదా. పార్లర్లు అమ్మేశాను అని ఒక్క మాట కూడా చెప్పకుండా ఎలా ఉండడం ఏంటి వదిన అని చెప్పనేసరికి అంటే ఏంటి, పార్లర్లు అమ్మేసిన విషయం చెప్పకపోవడం కూడా తప్పేనా అనగానే కాదు వదిన, పార్లర్లు అమ్మేశాను అని ఒక్క మాట చెప్తే సరిపోయేది కదా. నువ్వు కూడా అర్థం చేసుకుంటావు కదా అసలు ఏం కష్టం వచ్చిందో. మలేషియా నుంచి వాళ్ళ నాన్న డబ్బులు పంపించలేదో, మరి ఎందుకు పార్లర్లు అమ్మేసుకుందో. అయినా నువ్వు అడగాలి కదా వదిన, నువ్వు అడగకుండా అలా వచ్చేసావేంటి అని చెప్పనేసరికి ఏం అడగమంటావు, అక్కడ ఏం అడగాలి, అసలే నేను చాలా ఫుల్ మంట మీద ఉన్నాను, అక్కడ ఏదైనా మాట్లాడితే గొడవ చేసినా చేసేస్తాను అని చెప్పి ఇంకా ప్రభావతి కాస్త తిట్టుకుంటూనే వాళ్ళ ఇంటి దగ్గర దిగి లోపలికి వెళ్ళి కూర్చుని బాధపడుతూ ఉంటుంది. ఇంకా రోహిణి కాస్త ఇంటికి వస్తుంది. అది కాదత్తయ్య అది అని చెప్పాను కానీ ఏంటి రోహిణి అసలు నన్ను ఏమనుకుంటున్నావు, నేను నువ్వు చెప్పే ప్రతి మాట నమ్మేస్తున్నాను కదా అని పిచ్చిదాన్ని చేసి ఆడుకుందాం అనుకుంటున్నావా ఏంటి? నువ్వు పార్లర్ ఎప్పుడో అమ్మేశావంట కదా, మరి అమ్మేసిన విషయం ఇప్పటి వరకు చెప్పకపోవడం ఏంటి రోహిణి? అసలు ఇంత మోసం చేస్తావని కలలో కూడా అనుకోలేదు. నువ్వు పార్లర్లు అమ్మేసి పేరు కూడా మార్చేశావు. అయితే నేను ఆ రోజు పార్లర్కి వచ్చేటప్పటికే పేరు మారిపోయిందన్నమాట. కానీ అప్పుడు నన్ను మేనేజ్ చేశావు, కావాలనే పేరుకేదో చేయిస్తున్నాను అంటూ మోసం చేశావు. అంటే నీ మాటల అబద్ధమా, నువ్వు చేసిన మోసం అబద్ధమా, నువ్వు నా మీద చూపిస్తున్న ప్రేమ అబద్ధమా? ఇన్ని అబద్ధాలు ఇన్ని మోసాలు చేస్తావని కలలో కూడా అనుకోలేదు రోహిణి అని చెప్పాను కానీ అది కాదంటీ, నేను ఇదంతా కావాలని చెయ్యలేదాంటీ, నేనేమీ మిమ్మల్ని మోసం చెయ్యలేదాంటీ అని చెప్పాను కానీ వద్దు రోహిణి, నువ్వు నన్ను ఎంతలా మోసం చేసావో నాకు బాగా అర్థమవుతుంది. లేదంటే నువ్వు పార్లర్ అమ్మేసి 3 నెలలైనా కానీ నాకు ఒక్క మాట కూడా చెప్పలేదు. ఎంత మోసం చేస్తావని కలలో కూడా అనుకోలేదు రోహిణి అని చెప్పాను కానీ అది కాదంటీ, నేను ఇదంతా కావాలని చేయలేదు అని చెప్తున్నాను కదా ఆంటీ, ప్లీజ్ ఆంటీ నన్ను నమ్మండి ఆంటీ అని చెప్పాను కానీ వద్దు రోహిణి, నువ్వు చెప్పింది చాలు, నేను విన్నది చాలు. ఎంత దారుణంగా నేను నీ చేతిలో మోసపోతానని కలలో కూడా అనుకోలేదు. ఇంతలా మోసం చేస్తావని ఈ విషయం బాలుగాడికి కనుక తెలిస్తే ఇంకేమైనా ఉందా అని చెప్పనేసరికి ఎందుకు తెలీదు, వాడికి ఎప్పుడో తెలుసు, కానీ ఇప్పటి వరకు వాడు నోరు విప్పకుండా నేనే ఆపాను అని చెప్పి సత్యం అనేసరికి ఏంటండి ఏంటి మీరనేది అనగానే బాలుకి రోహిణి పార్లర్ అమ్మేసిన విషయం 10 రోజుల క్రిందటే తెలుసు. కానీ వాడు ఎక్కడ చెప్పేస్తాడో, చెప్పడం వల్ల గొడవలు వస్తాయి, మళ్ళీ వాడిని తప్పుగా అర్థం చేసుకుంటావని నేను చెప్పొద్దు అన్నాను. వాడు నా మాటకి విలువనిచ్చి ఈ రోజు వరకు వాడు నోరు విప్పలేదు. అర్థమవుతుందా? అది నా కొడుకంటే, నా మాటకు వాడికి అంత విలువిస్తాడు. అలాంటిది నీ కోడలు పార్లర్ అమ్మేసిన విషయం ఇప్పటి వరకు నీకు చెప్పలేదు. ఏరుకోరి మరీ తీసుకొచ్చావు కదా నీ కోడల్ని ఇంటికి. అనుభవించు, అనుభవించకపోతే ఏం చేస్తావు? నీకు ఈ విషయం తెలిసిందన్న విషయం నీ కొడుకు బాలుకి తెలిసిందే అనుకో, ఎంత రచ్చ చేస్తాడో తెలుసు కదా. మనోజ్ విషయం నీకు తెలిసే పార్కులో దాచిపెట్టావని ఎంత గొడవ చేశాడు. ఇప్పుడు రోహిణి పార్లర్ అమ్మేసిన విషయం కూడా బయటకు వస్తుంది. ఖచ్చితంగా ఆ రోజు గొడవ చేస్తాడు. ఎందుకంటే ఏ తప్పు చేయకుండా ఉన్న మేనాబాలులను నోటుకొచ్చినట్టల్లా మాట్లాడుతున్నావు. తప్పులు చేసిన వాళ్ళని మాత్రం నెత్తినెక్కించుకుంటున్నావు కదా. వాడు మాత్రం చూస్తూ ఎన్ని రోజులు భరిస్తాడు, ఎన్ని రోజులు ఓపిక పడతాడు? అది కూడా వాడి వల్ల కాదు కదా. అందుకనే వాడు నిజాన్ని బయట పెట్టడానికి ఖచ్చితంగా చూస్తాడు అని చెప్పి ఇంకా సత్యం చెప్పేసరికి ప్రభావతి కాస్త బోరున ఏడుస్తూ ఉంటుంది. ఇంకా రోహిణి చేసిన మోసం గురించి బయటపడితే తన పరిస్థితి ఏంటి అని ప్రభావతి కుమిలి ఏడుస్తూ ఉంటుంది. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.